పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడు. బీజేపీ నోటీసులకు భయపడేది లేదు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు సింబల్. కూటమి నేతలకు కునుకు కరువు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. నంద్యాల జిల్లా డోన్లో ప్రజాగళం సభ. రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చంద్రబాబు. ఆ దొంగలను పట్టే రోజు మే 13 అని వెల్లడి. బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు. వాటికి మా పార్టీలో భయపడే వారెవ్వరూ లేరు. రేవంత్ రెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ. చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడని వెల్లడి. తను బచ్చా అయితే తనను చూసి ఎందుకు భయపడుతున్నాడన్న సీఎం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మోదీ మండిపాటు. కాంగ్రెస్ దురుద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన. 103 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టిన వేసవి. ఇలాగే కొనసాగితే తట్టాబుట్ట సర్దుకోవాల్సిందే అంటున్న వాతావరణ శాఖ. ప్రసన్నవదనం హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన పార్టీ ఆదేశాలు పట్టించుకోకుండా ఎన్నికల బరిలోనే ఉన్న రెబల్స్ కు షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన 6గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన నేతల వివరాల్లోకి వెళ్తే అరకు రెబల్ సివేరి అబ్రహం, విజయనగరం రెబల్ మీసాల గీత, అమలాపురం రెబల్ పరమట శ్యామ్ కుమార్, పోలవరం రెబల్ ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందిన కల్వపూడి శివ, సత్యవేడుకు చెందిన రాజశేఖర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఓటు వేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అచ్చెన్నాయుడు. బీజేపీ నోటీసులకు భయపడేది లేదు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్యలు అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. ఫేక్ వీడియోలు అంటూ నోటీసులు పంపుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమన్నారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు కావాలని కోరారు. అమిత్ షాకు సంబంధించిన ఈ ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసింది. ఆ తర్వాత చాలా మంది పార్టీ నాయకులు ఈ వీడియోను రీపోస్ట్ చేశారు. ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రసారం కావడంపై బీజేపీ హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదులతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్ గా ఉన్న జనసేన గుర్తును ఇచ్చారు. కీలక స్థానాల్లో గాజు గ్లాసు కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. తిరుపతి జిల్లాలో కూడా పలువురు స్వతంత్రులకు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు. శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజు గ్లాసు ఇచ్చారు. మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గాజు గ్లాసు కోరడంతో ఆయనకు కేటాయించారు. చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి సైతం గ్లాసు సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. నగరిలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ జయరామయ్యకు గ్లాసు గుర్తు వచ్చింది. ఇక కడప జిల్లాలో 2 స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు సింబల్ కేటాయించారు. ఖమ్మంలో జరిగిన రోడ్ షోలో బీజేపీపై విమర్శల దాడి చేశారు కేసీఆర్. ధాన్యం కొనమంటే కేంద్రం మొండికేసిందన్నారు. తెలంగాణ ఎంపీలు వెళ్లి దీనిపై అడిగితే కేంద్ర మంత్రి నూకలు తినమని చెప్పారని గుర్తు చేశారు కేసీఆర్. ప్రధాని మోదీ గోదావరి జలాలు తీసుకువెళ్లి పక్క రాష్ట్రాలకు ఇస్తానని చెబుతుంటే ఇక్కడున్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ వాటా తేల్చే వరకు తల తెగిపడ్డా ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ హయాంలో చెప్పామన్నారు కేసీఆర్. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం
విషయం చెప్పారు కేసీఆర్. బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తుందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారన్నారు. మన హక్కులు, మన నీళ్ల కోసం పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు కేసీఆర్. తెలంగాణలో కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు కేసీఆర్. ఓయూలో కరెంటు కోతలు ఉన్నాయని, నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతు రుణమాఫీపై హరీష్ రాజీనామా చేసి వెళితే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచారన్నారు కేసీఆర్. తులం బంగారం గురించి అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కస్సుమంటోందని, రుణమాఫీ అడిగితే రైతులను చెప్పులతో కొడతామంటున్నారని మండిపడ్డారు కేసీఆర్. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇంకా చాలా మంది రైతులకు రైతు బంధు రాలేదని, రైతు బంధు కోసం కొట్లాడుతామని మాటిచ్చారు. వీళ్ల మెడలు వంచి పాత పద్ధతిలో రైతు బంధు అందరికీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా డోన్లో ప్రజాగళం సభకు హాజరయ్యారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని, నంద్యాల లోక్సభ స్థానం అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఈ దొంగలను పట్టే రోజు మే 13 అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మద్యంపై వచ్చే ఆదాయం 25,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారని, ఆ భారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు ఈ బుగ్గన అని మండిపడ్డారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హరికథలు చెబుతున్నారని విమర్శించారు. వీళ్ళు రాయలసీమకు ఏమైనా చేశారా? ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క రోడ్డు వేశారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా? వీళ్ళకెందుకు ఓటేయాలి అని ప్రశ్నించారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చోడు అన్నారు చంద్రబాబు. బీజేపీపై పోరాడుతున్నందుకే మోడీ, అమిత్ షా తమకు నోటీసులు ఇస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా తనతో పాటు గాంధీ భవన్లో పనిచేస్తున్న తమ పార్టీ లీడర్లకు కూడా నోటీసులు వచ్చాయన్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీని ప్రశ్నించినందుకే ఢిల్లీ నుంచి పోలీసులు హైదరాబాద్ వచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోడీ ప్రభుత్వం ఇలాంటివి చేస్తూ ఉంటుందని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీం గాంధీ భవన్ వెళ్లి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డితో మాట్లాడి 4గురికి నోటీసులు జారీ చేసిన విషయంపై కర్ణాటకలోని గుల్బర్గాలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న సీఎం రేవంత్ బహిరంగ సభ ప్రసంగంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. హాజరుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కర్ణాటక టూర్ నుంచి వచ్చిన తరువాత ఢిల్లీ పోలీసులు నోటీసులను పరిశీలించి లీగల్గా ఆలోచించిన తరువాత తదుపరి నిర్ణయం ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. తొలుత న్యాయవాదులు అటెండ్ అవుతారని, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు అని సీఎం జగన్ ప్రశ్నించారు. నువ్వు నన్ను బచ్చా అంటున్నావు, కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్గా రావచ్చు కదా అని సవాల్ విసిరారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ జరగనివ్వబోదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఇప్పుడు బీజేపీ పక్షాన నిలవడంతో మైనార్టీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీల హక్కులను కాలరాయడానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు మన రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. అయితే ఓబీసీ రిజర్వేషన్లో కొంత భాగాన్ని ముస్లింలకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చివేసిందని ఆయన అన్నారు. ఏడాదికి ఎండ వేడిమి, వేడి గాలులు తీవ్రత పెరిగిపోతుంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తరువాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు, తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921 నుంచి 2024 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డేటాను పంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా ఉందని ఈ డేటా చూపుతోంది. ఇక మరో 5 రోజుల్లో ఇది మరింత వేడిగా మారనుంది. ఐఎండీ ప్రకారం దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడి గాలులు ప్రభావం కనిపిస్తోంది. మరో 5 రోజుల్లో విపరీతమైన వేడి, ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగనున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో ఓటింగ్ జరగాల్సిన చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది. బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. గ్రౌండ్లో అరుపులు కేకలే కాదు, సోషల్ మీడియాలో ట్రోల్స్ పోస్టులు కూడా అదే రేంజ్లో ఉంటాయి. అలానే ఫ్యాన్ వార్ కూడా మామూలుగా ఉండదు. తాజాగా హీరోయిన్ రాశి సింగ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రాశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇటీవల ఉప్పల్లో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళింది. మన హైదరాబాద్ టీంకి సపోర్ట్ చేసింది రాశి. అయితే ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం 35 పరుగుల తేడాతో ఆర్సీబీ మీద ఓడిపోయింది. అయితే విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ కావడంతో రాసి ఓ పోస్ట్ పెట్టింది. ఓడిపోతే ఏమైంది, మేమే రికార్డు కొట్టాం, కానీ అందరం విరాట్ కోహ్లీ ఫ్యాన్సే అంటూ రాసుకొచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పోస్ట్ కింద ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టారు. విరాట్ ఫ్యాన్ అయినప్పుడు మాకు కదా సపోర్ట్ చేయాలి, ఎస్ఆర్హెచ్ కు ఎందుకు అంటూ కామెంట్లు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో రాశిని తెగ ట్రోల్ చేశారు. దీంతో దెబ్బకు రాశి ఓ వీడియో పోస్ట్ చేసింది.